హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్ముకున్నామో ఆయన పరిశుద్ధాత్మను ఆయన మనలో ముద్రించారు. సో ఇక్కడ ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనకు పిరికితనం ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి భయపడుతూ మనం ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. అంటే కోర్స్ మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా అప్పులు వచ్చినప్పుడు కానీ, లేకుంటే అనుకోకుండా ఏదైనా కుటుంబంలో విషాదం జరిగినప్పుడు కానీ, సో ఇలాంటప్పుడు మనకు భయం కావచ్చు, బాధ కావచ్చు, ఇవన్నీ రావడం మనకు సర్వసహజం. అయితే మనం అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, ఓకే, యేసుప్రభు వారు నాకు ఇచ్చిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, ఆయన నాకు శక్తి గల ఆత్మనిచ్చాడు. కాబట్టి నేను ఆయన శక్తి ద్వారా నేను నా వ్యాధి కొరకై ప్రార్థన చేసి నేను యేసునామంలో ఆ వ్యాధిని నేను పోగొట్టుకుంటాను. సో ఆయన శక్తి ద్వారా నేను నా అప్పుల కొరకు ప్రార్థన చేసి నేను నా అప్పులను పోగొట్టుకొని నేను ఆశీర్వాదకరంగా జీవిస్తాను. సో ఇలాగ ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని సహాయం, దేవుడు మనకిచ్చిన ఆత్మ సహాయం పొందుతూ మనం ముందుకు సాగాలి. సో మనం ప్రతిదానికి భయపడవలసిన పని లేదు. సో పిరికితనం మనకు ఉండవలసిన పని లేదు. సో మనకు ఆయన ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంటే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం. సో ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే సౌండ్ మైండ్ అని ఉందన్నమాట. అంటే ఏది జరిగినా సరే భయపడకుండా ఉండే విధంగా. సో మనం గుర్తుంచుకోవాల్సింది భయం అనేది మన జీవితంలో ఏ సిచ్యువేషన్లో కూడా మనకు అవసరం లేదు. సో మనం భయభక్తులు కలిగి ఉండాల్సింది దేవుని పట్ల. సో ఇక్కడ ఆయన మనకు శక్తి గల ఆత్మనిచ్చారు, ప్రేమ గల ఆత్మనిచ్చారు. సో మనం ఇతరులను ప్రేమిస్తూ, సో ఎంత వీలైతే అంతగా మనం ప్రేమిస్తూ మనకు ఆయన ఎలాంటి ఆలోచనలు అయితే గొప్ప గొప్ప ఆలోచనలు అయితే మనకు కలుగజేస్తున్నారో ఆ ఆలోచనల ద్వారా మనం అందరం ముందుకు సాగాలి. సో మనం ఆయన శక్తి చూపు వారంగా ఉండాలి, కానీ మనం భయపడు వారంగా ఉండవలసిన అవసరం లేదు. అలాగా ఉండకూడదు కూడా. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, కానీ శక్తి, ప్రేమ, అలాగే ఇంద్రియ నిగ్రహం అంటే సౌండ్ మైండ్ అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేమందరం కూడా ఎప్పుడు కూడా మేము ఏ విషయానికి కూడా భయపడకుండా, ఒకవేళ భయం వచ్చినా కానీ మీరు మాకిచ్చిన ఆత్మను మేము గుర్తు తెచ్చుకొని మీ శక్తి ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ సౌండ్ మైండ్ ద్వారా మేము వాటిలో నుండి బయటపడుటకు సహాయం చేయండి తండ్రి. దేవ, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి భయాలన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి తండ్రి. వారి జీవితంలో వారు ఎన్నడూ కూడా భయపడకుండా మీ శక్తి ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ గొప్ప ఆలోచనల ద్వారా వారు ఉన్నత స్థితిలో నిలిచుటకు సహాయం చేయండి. మీ శక్తిని వారందరికీ చూపించి వారుగా ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.